స్టార్ హాస్పిటల్ సుఖీభవ పవర్డ్ బై అగ్రిగోల్డ్ ఆయుర్ సుఖ మల్టీ స్పెషాలిటీ ఆయుర్వేదిక్ వైద్యాలయకు తిరిగి స్వాగతం. వయసు పైబడుతున్న కొద్దీ ఒంట్లో జవసత్వాలు ఉడిగిపోతూ శారీరకంగా బలహీనంగా మారినట్లే మానసికంగా కూడా రకరకాల చిక్కులు ఎదురవుతూ ఉంటాయి. ముఖ్యంగా వయసుతో పాటు చాలా మందికి మతిమరుపు అనేది ఒక పెద్ద సమస్యగా మారుతూ ఉంటుంది. ఎంతగా అంటే అన్నం తిన్నామా లేదా అన్న విషయం కూడా జ్ఞప్తికుండదు. ఈ రకమైన మతిమరుపును డాక్టర్లు డిమెన్షియాగా పిలుస్తారు. వృద్ధాప్య జీవనాన్ని దుర్భరంగా మార్చే మతిమరుపు గురించిన పూర్తి వివరాల్ని డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. డిమెన్షియా అంటే ఏంటి? డెమెన్షియా అంటే మతిమరుపుకు సంబంధించిన వ్యాధి. అయితే అన్ని మతిమరుపులను డెమెన్షియా అన్నారు. మనం డెమెన్షియా అన్నాము అంటే మెదడులో మెమరీకి సంబంధించిన కణాలు దెబ్బతిని ఉండాలి, ప్లస్ దాంతోపాటు భాషకు సంబంధించిన స్కిల్స్ కూడా ఏదో ఒకటి దెబ్బతిని ఉండాలి. ఈ రెండు లక్షణాలు ఉండి ఇంకా ఏదైనా అదనంగా లక్షణాలు ఉన్నప్పుడే మనము డెమెన్షియా అంటాము. వయసు పెరిగే కొద్దీ మతిమరుపు ఎందుకు వస్తుంది? మనందరికీ క్లాసికల్గా తెలిసిన డెమెన్షియా అంటే ఆల్జీమర్స్ డిసీజ్. కానీ ఆల్జీమర్స్ డిసీజే కాకుండా డెమెన్షియాలో చాలా రకాలు ఉంటాయి. వీటిలో డెమెన్షియా వచ్చిన కారణాలను బట్టి డివైడ్ చేసుకోవచ్చు, లేదా మెదడులో ఏ ప్రాంతంలో అరుగుదల ఎక్కువగా ఉంది అనే దాన్ని బట్టి కూడా డివైడ్ చేసుకోవచ్చు. ఫ్రాంటో టెంపరల్ డెమెన్షియా అనేది ఒక రకము. ఇది ఫ్రాంటల్ లోబ్ టెంపరల్ లోబ్ బాగా అరిగిపోవటం మూలాన వస్తుంది. ఇది కొన్నిసార్లు జెనెటిక్గా రావచ్చు, వంశపారంపర్యంగా ఉండొచ్చు. ముత్తాతలకి, తాతలకి, తండ్రికి, తర్వాత కొడుక్కి కూడా రావచ్చు. ఇది మనము కేర్ఫుల్గా హిస్టరీ తీసుకుంటే బయటపడుతుంది. అలా కాకుండా హైపర్ టెన్షన్ ఉన్న వాళ్ళకి కానీ, డయాబెటీస్ ఉన్న వాళ్ళకి కానీ, లేదా ఇంకేదో స్మోకింగ్ చేసే వాళ్ళకి, లేదా ఎక్కువగా కొవ్వు పదార్థాలు శరీరంలో పేరుకుపోయిన వాళ్ళకి, ఒబెసిటీ ఉన్న వాళ్ళకి, ఓల్డ్ పీపుల్కి, వీళ్ళందరికీ కూడా మెదడుకి కొంత బ్లడ్ సప్లై తగ్గిపోవటం మూలాన మెదడులో చిన్న చిన్న గడ్డ కట్టేసి అవన్నీ ఎక్కువగా పూలప్ అయినప్పుడు ఆ ప్రాంతం దెబ్బతిని డెమెన్షియా రావచ్చు. దీన్ని వాస్కులర్ డెమెన్షియా లేదంటే మల్టీ ఇన్ఫార్క్ట్ డెమెన్షియా అంటారు. థైరాయిడ్లో కూడా డెమెన్షియా రావచ్చు. అయితే థైరాయిడ్లో వచ్చే డెమెన్షియాని పర్మనెంట్ డెమెన్షియా అన్నారు. ఇది థైరాయిడ్ ట్రీట్మెంట్ ఇవ్వగానే తగ్గిపోతుంది. అలాగే న్యూట్రిషన్, కొన్ని రకాల ఆహార పదార్థాలు ముఖ్యంగా బి కాంప్లెక్స్ సంబంధించినవి, థైమిన్ డెఫిషియన్సీ లేదంటే ఆల్కహాల్, ఇటువంటి వాటిల్లో కూడా మతిమరుపు వస్తుంది. దీన్ని రివర్సిబుల్ కాజెస్ అంటారు. దీన్ని క్లాసికల్ డెమెన్షియా కింద చెప్పరు. అలా కాకుండా డెమెన్షియాలో మనం క్యూర్ చేయలేని కారణాలు లేదా మనము ఎక్స్ప్లెయిన్ చేయలేని కారణాలు ఉన్నప్పుడు దానిని మనము క్లాసికల్ డెమెన్షియా అంటాము. దాన్ని ఏ భాగాన్ని బట్టి అది ఎలా వచ్చింది, ఏ వయసులో వచ్చింది, మెదడులో ఏ భాగంలో వచ్చింది, ఇటువంటి వాటిని బట్టి దాన్ని టైప్ డిసైడ్ చేస్తారు. డిమెన్షియాతో బాధపడే వాళ్ళల్లో సమస్యలు ఎలా ఉంటాయి? ఒక రకమైన డెమెన్షియాలో ఏమవుతుందంటే పేషెంట్ హైపర్ యాక్టివ్గా ఉంటాడు, చాలా ఇరిటబుల్గా ఉంటాడు, అజిటేటెడ్గా ఉంటాడు, చెప్పిన మాట వినడు, ఎక్కువగా తిరుగుతూ ఉంటాడు. ఇటువంటిది హైపర్ కైనెటిక్ బిహేవియర్ అంటాం. అలా కాకుండా అపాథెటిక్ బిహేవియర్ అంటే కూర్చున్న చోట నుంచి కదలటు, మనం లెమ్మన్నా లేవడు, అసలు మన మాట విననట్టే ఉంటాడు, భోజనం అడగడు, స్నానం అడగడు, ఎక్కడికి వెళ్ళడు. ఏ కైనెటిక్ అంటారు దీన్ని అపతి అంటారు. ఎలాంటి ఎమోషన్స్ ఉండవు. మనం ఒకవేళ గట్టిగా అరిచిన ఎమోషన్ ఉండదు, ప్రేమగా పిలిచిన ఎమోషన్ ఉండదు. ఇది ఒక టైపు. డిమెన్షియాకు చికిత్స ఎలా ఉంటుంది? పేషెంట్ ఏ రకంగా మన దగ్గరికి వస్తాడు, ఏ లక్షణాలతో మొదలైంది జబ్బు, అలాగే మనం పేషెంట్ని పరీక్ష చేసినప్పుడు కొన్ని రకాల టెస్టుల వలన, అలాగే ఎంఆర్ఐ, సిటీ స్కాన్ లాంటివి, లేదా ఎంఆర్ ఫంక్షనల్ స్టడీ అని ఉంటుంది, అటువంటి వాటి వలన కూడా మనము డెమెన్షియా ఎటువంటి టైప్ ఆఫ్ డెమెన్షియా అయి ఉండొచ్చు ఇది అని మనం కొంత నిర్ధారణకు రాగలము. దానిని బట్టి మనము ట్రీట్మెంట్ ప్లాన్ చేయాలి. తర్వాత రీహాబిలిటేషన్ అంటారు. రీహాబిలిటేషన్ అంటే పేషెంట్కి ఇంకా పర్మనెంట్ సొల్యూషన్ లేదు అని తెలిసినప్పుడు దాని గురించి మనము కొన్ని మార్పులు చేయాలి లైఫ్ స్టైల్లో. ఇంట్లో మార్పులు కావచ్చు, పేషెంట్కి సంబంధించిన అటెండెన్స్, వాళ్ళు తీసుకునే జాగ్రత్తల మార్పులు, ఇటువంటివన్నీ పేషెంట్కి డ్యామేజ్ జరగకుండా దీనిని రీహాబిలిటేషన్ అంటారు. దాన్ని కూడా ప్లాన్ చేయాల్సి ఉంటుంది. వయసు